వాట్సాప్ గవర్నెన్స్ పై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. నెలాఖరికి వాట్సాప్ ద్వారా 300 ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు లోకేష్. వాట్సాప్ గవర్నెన్స్ లో హ్యాకింగ్ జరుగుతుందని వైసీపీ ఆరోపించింది. అయితే దానికి సమాధానంగా హ్యాక్ చేస్తే 10 కోట్లు సొంత డబ్బు ఇస్తానని ఛాలెంజ్ చేశారు లోకేష్. వైసీపీ హ్యాకింగ్ నిరూపించలేకపోయింది. వైసీపీ నేతలు కూడా వాట్సాప్ లో సర్టిఫికేట్స్ తీసుకున్నారు. అందుకే వాట్సాప్ గవర్నెన్స్ పై వైసీపీ మాట్లాడడం లేదు అన్నారు లోకేష్. ఎవరన్నా కానీ ఇది హ్యాక్ అయిందని నిరూపించగలిగితే, అంటే వాట్సాప్ పైన ప్లాట్ఫామ్ హ్యాక్ అయింది నిరూపించగలిగితే నేను స్వయంగా నా డబ్బులు 10 కోట్ల రూపాయలు ఇస్తానని ఛాలెంజ్ చేశాను అధ్యక్ష. అక్కడి నుంచి ఇప్పటికీ సౌండ్ రాలేదు. దాని తర్వాత నో సౌండ్. దీని గురించి మాట్లాడతాం మానేశారు. బహుశా వాళ్ళు కూడా సర్టిఫికేట్ తీసుకున్నారని నేను అనుకుంటున్నాను అధ్యక్ష. అంటే మాజీ ముఖ్యమంత్రి గారు ఫోన్ లేదన్నారు. కేశవ్ గారు టెక్నాలజీ ఇస్తున్నారు, ఫోన్ కొనిచ్చి వాట్సాప్ ఇన్స్టాల్ చేసి పంపిస్తే ఆయన కూడా నేర్చుకుంటారు వాట్సాప్ గవర్నెన్స్ గురించి. నేను బలంగా నమ్ముతున్నాను అధ్యక్ష. కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఈ నెల చివరి నాటికి 300 ప్రభుత్వ సర్వీసుల్ని వాట్సాప్ ద్వారా అందిస్తామన్నారు మంత్రి లోకేష్. కొన్ని సర్వీసుల్ని తీసుకొచ్చేందుకు చట్టాల్ని సవరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెలాఖరు కల దాదాపు 300 సర్వీసెస్ ఈ వాట్సాప్ పైన మన ప్రభుత్వం తీసుకొస్తుంది. ఏఐ డ్రివెన్ ఒక చాట్ బాట్ కూడా తీసుకొచ్చి ప్రభుత్వానికి మెరుగైన సదుపాయాలు కల్పించే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. సర్వీసెస్ చూస్తే 3 కేటగిరీస్ కింద ఉన్నాయి ప్రభుత్వం. ఒకటి నేరుగా అందించే సర్వీస్, రెండోది వచ్చేసి ఎక్కడైతే హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉందో అది,